హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో శ్రీకృష్ణుడు గోపికల యొక్క బట్టలను ఎందుకు ఎత్తుకెళ్లాడు, అలాగే శ్రీకృష్ణుడు వేణుగానం యొక్క ప్రత్యేకత ఏమిటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒకసారి తన మిత్రులతో కలిసి మధువనంలోని యమునా నది తీరానికి వెళ్ళాడు. అప్పుడు అక్కడ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అప్పుడే శ్రీకృష్ణుడు తన వేణువుని తీసి గానం చేశాడు. అది విని అక్కడ ఉన్న గోపబాలలతో పాటుగా దూరంగా ఉన్న గోపికలు కూడా శ్రీకృష్ణుడి యొక్క వేణుగానానికి పరవశించిపోయారు. అప్పుడే వారందరూ శ్రీకృష్ణుడు చిన్నప్పటి నుంచి చేసిన సాహసాలను గుర్తుకు తెచ్చుకున్నారు. అంతేకాకుండా ఆ వేణుగానం వింటున్న ఒక గోపిక ఆ ప్రక్కనే ఉన్న గోపికలతో శ్రీకృష్ణుడి యొక్క పిల్లన గ్రోవి ఎంతో అదృష్టం చేసుకుంది, ఎందుకంటే అది ఎప్పుడు శ్రీకృష్ణుడి దగ్గరే ఉంటుంది, నాకు అంత అదృష్టం లేదు అని అంటుంది. అప్పుడే మిగతా గోపికలు కూడా శ్రీకృష్ణుడి బృందావనంలో ఉండడం వల్ల ఈ బృందావనంలోని అణువణువు ఎంతో అదృష్టం చేసుకుందని అనుకుంటాడు. అలా ప్రతిరోజు శ్రీకృష్ణుడి యొక్క వేణుగానం విని బృందావనంలోని గోపికలతో పాటుగా అక్కడ ఉండే వాతావరణం కూడా ఎంతో పరవశించిపోయేది. అంతటి మాధుర్యం శ్రీకృష్ణుడి యొక్క వేణుగానంలో ఉండేది. అలాగే శ్రీకృష్ణుడు గోపికల యొక్క వస్త్రాలను అపహరించి తీసుకుని వెళ్ళాడని భాగవతంలో చెప్పబడింది. అసలు శ్రీకృష్ణుడు గోపికల యొక్క వస్త్రాలను దొంగతనం చేయడం వెనుకున్న అంతర్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. భాగవత పురాణం ప్రకారం మార్గశిర మాసంలో శివపార్వతులను ఎంతో నిష్ఠగా పూజిస్తారు. అంతేకాకుండా ఈ మాసంలో ప్రత్యేకంగా కాత్యాయని దేవి యొక్క వ్రతాన్ని ఆచరిస్తే వారి కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయని చెబుతూ ఉంటారు. అందుకే గోపికలు మార్గశిర మాసంలో కాత్యాయని దేవి యొక్క వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతంలో భాగంగా తెల్లవారుజామునే యమునా నదిలో స్నానం చేసి అక్కడే ఉన్న మట్టితో అమ్మవారి ప్రతిమను చేసుకొని అమ్మవారిని పూలు పళ్ళతో పూజిస్తే తప్పనిసరిగా కాత్యాయని దేవి మీరు కోరుకున్న అన్ని కోరికలను తీరుస్తుందని మన పురాణాల్లో చెప్పబడింది. అందుకే గోపికలందరూ వారు ప్రేమించిన శ్రీకృష్ణుడు ఎప్పుడు వారిని ప్రేమిస్తూ ఉండాలని అనుకుని ఆ కోరిక తీరడం కోసం కాత్యాయని దేవి వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ వ్రతంలో భాగంగా గోపికలందరూ యమునా నదిలో స్నానం చేస్తూ ఉంటారు. అప్పుడే శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న గోపికల యొక్క బట్టలను తీసుకుని ఒక చెట్టు మీదకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత గోపికలు స్నానం చేసి వచ్చి చూసి తమ బట్టలు లేవని అక్కడ అనుకోవడంతో చెట్టు పైన శ్రీకృష్ణుడి దగ్గర వారి బట్టలు కనిపిస్తాయి. అప్పుడు గోపికలు శ్రీకృష్ణుని మా బట్టలు మాకు ఇవ్వమని అడుగుతారు. అప్పుడు శ్రీకృష్ణుడు మీరు పైకి వచ్చి మీ బట్టలు తీసుకోమని అంటాడు. అప్పుడు గోపికలు తమ చేతులతో తమ వంటిని అడ్డు పెట్టుకుని శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి వారి బట్టలను తీసుకోబోతుండగా శ్రీకృష్ణుడు వారితో మీరు కాత్యాయని దేవి వ్రతాన్ని చేస్తున్నారు, అలాంటి మీరు ఎంతో పవిత్రమైన యమునా నదిలోకి ఒంటి మీద ఒక్క వస్త్రం కూడా లేకుండా స్నానం చేయడం తప్పు అని మీరు గుర్తించలేదా? మీరు చేస్తుంది నీటికి అధిపతి అయిన వరుణదేవుని అవమానించడం అవుతుంది. అందుకే మీరు చేసిన తప్పుకు నాకు 2 చేతులు జోడించి క్షమాపణ చెప్పండి, అప్పుడే నేను మీ బట్టలను మీకు ఇస్తానని శ్రీకృష్ణుడు చెప్పాడు. అంటే శ్రీకృష్ణుడు గోపికల బట్టలని ఏదో అల్లరి చేష్టలు చేయడానికి ఎత్తుకు వెళ్ళలేదు. వారు చేసిన తప్పును వారికి తెలియజేయడానికి మాత్రమే శ్రీకృష్ణుడు గోపికల యొక్క బట్టలను దొంగతనంగా తీసుకుని వెళ్ళాడని ఈ కథను బట్టి మనకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.